జీవితంలో మనం ఎప్పుడూ సుఖం మాత్రమే అనుభవించం, దుఃఖం కూడా వస్తుంది. ఓటమి వచ్చినంత సులభంగా విజయం కూడా వస్తుంది. కానీ ఒక రహస్యం ఉంది, ఇవన్నీ శాశ్వతం కావు. ఇదే భగవద్గీతలోని 2వ అధ్యాయం 14వ శ్లోకం మనకు చెబుతుంది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాం ఆగమాపాయినో నిత్యాం తాంస్తి తిషక్ష్వ భారత. అర్జునుడు యుద్ధరంగంలో కృంగిపోయాడు. తన మనస్సు భయంతో దుఃఖంతో మునిగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చిరునవ్వుతో చూసి ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. అర్జునా, చలి వేడి మారిపోతాయి, సుఖం దుఃఖం మారిపోతాయి, ఇవన్నీ తాత్కాలికం. కానీ నువ్వు వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటే నువ్వు అజేయుడవుతావు అని. మన జీవితంలో కూడా ఇదే సత్యం. ఓటమి శాశ్వతం కాదు, సమస్య శాశ్వతం కాదు, బాధలు శాశ్వతం కాదు. కానీ నీ ధైర్యం, నీ సహనం, నీ నమ్మకం, ఇవే నిన్ను గొప్పవాడిని చేస్తాయి. రాత్రి చీకటి ఎంత గాఢమైనా ఉదయం తప్పక వస్తుంది. అలాగే కష్టాలు ఎంత పెద్దవైనా అవి గడిచిపోతాయి. కానీ నువ్వు వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం రేపు నీ బలహీనత కాదు, అదే నీ బలం అవుతుంది. ఒక్కసారి ఓటమి నిన్ను ఆపినా రెండవసారి అదే గెలిపిస్తుంది. విజయాన్ని అందుకునేది తెలివితేటలున్నవాడు మాత్రమే కాదు, కష్టాలను తట్టుకునే సహనమున్నవాడు. అందుకే గుర్తుంచుకోండి, సుఖం దుఃఖం మారిపోతాయి, కానీ నీ ధైర్యం నిన్ను విజయ శిఖరానికి తీసుకువెళుతుంది. ఇదే భగవద్గీతలోని 2వ అధ్యాయం 14వ శ్లోకం మనకు ఇచ్చే జ్ఞానం. కష్టసుఖాలు తాత్కాలికం, కానీ ధైర్యం శాశ్వతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా స్టోరీస్. థ్యాంక్ యూ.